దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మీ కొరకు అనుదినం మేము తప్పక ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కోసం పరిచర్యల కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి మారు మనసు అనే అంశం మీద మనం ఎన్నో వాక్యాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసువార్త 17వ అధ్యాయము. లోకాసువార్త 17వ అధ్యాయం 3వ వచనము. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినెడల అతనిని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే, మీ విషయంలో మీరు జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ విషయంలో నా విషయంలో ఎవరికెవరు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకి మన సహోదరులు కావచ్చు, మన ఇంట్లో ఎవరు కావచ్చు, మన వారు ఎవరైనా తప్పిదములు చేస్తే వారిని దూషించటము, వారిని ఇష్టానుసారంగా మాట్లాడటము, వారిని అనేక విధాలుగా నిందించటము కాదు, కానీ మనము వారి మార్పు కోసం ప్రార్థన చేయాలి. అదే అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. అంటే తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, వచ్చినప్పుడు గద్దించు. ఒకవేళ నీ కుమారుడే కావచ్చు, లేదా నీ కుమార్తె కావచ్చు, పొరపాటు చేసిందో, లేకపోతే కుమారుడే కావచ్చు, నీ మాట వినకుండా పొరపాటు చేశాడు. అప్పుడు వాళ్ళని ఏం చేయాలి? గద్దించాలి. ఓ తండ్రిగా తల్లిగా నువ్వు గద్దించాలి. గద్దించినప్పుడు అతడు నన్ను క్షమించుమని కోరుకుంటే నీ కోపము చల్లార్చుకొని అతన్ని క్షమిస్తావుగా, కుమారుని కుమార్తెను. అలాగని పరలోకముందు తండ్రి కూడా క్షమిస్తాడు. కాబట్టి అతన్ని గద్దించుము. అతన్ని తప్పుదిద్దుకున్న ఎడల అతన్ని క్షమించుము. దిద్దుకుంటే క్షమించాలి, దిద్దుకోకపోతే ఇంకా గద్దించాలి, హెచ్చరించాలి. ఈ రోజున సంఘానికి సేవకులు వాక్యం చేత, బైబిల్ వాక్యం చెప్తుంది, ఖండించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము, గద్దించుము అంటుంది. అవును, వాక్యం ఖండించమంటుంది, వాక్యం గద్దించమంటుంది, వాక్యం హెచ్చరించమంటుంది, వాక్యం వారికి బుద్ధి చెప్పమంటుంది. నిజమే. మరి ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన సహోదరుడు ఎవరైనా తప్పిదం చేస్తే అతన్ని గద్దిస్తే, అతడు మార్పు పొందితే, అతడు మారు మనసు పొందితే అతడి విషయంలో నువ్వు క్షమించు అంటున్నాడు. మారు మనసు పొందిన, మార్పు చెందిన, ఇంక నేను క్షమించనురా, ఇక క్షమించరాని పాపం చేసావురా, క్షమించరాని తప్పు చేసావు, అసలు నువ్వు నా ముఖం చూపించొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు, వెళ్ళిపో అవతలకి అని మనం అలా గద్దించి చెదిరించుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంత పాపాత్మురాలు, ఎంత పాపములో ఉన్న మనల్ని క్షమించాడు కదండి.
మనం ఏ మంచి లేకపోయినా ఆయన మనల్ని క్షమించాడు కదండి. ఏ మంచి లేకపోయినా మనల్ని కరుణించాడు కదండి, కనికరించాడు కదండి, ప్రేమించాడు కదండి. ఆయన అంత ప్రేమ మన పైన చూపినప్పుడు సాదాసీదమైన నువ్వు నేను ఎంతండి మన బిడ్డలను మనం క్షమించాలి. మళ్ళీ అయితే మన సంఘ బిడ్డల కొరకై మనం ప్రార్థన చేయాలి. కనుక ఎవరైనా తప్పు చేస్తే వారిని గద్దించు, వారు తప్పుదిద్దుకుంటే వారిని క్షమించు అని ఈ వాక్యము మరి మనకు తెలియపరుస్తుంది. అందుకనే 4వ వచనంలో కూడా ఇదే మాట అంటున్నాడు. అతడు ఒక దినము 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసినట్లా మారు 7 మార్లు నీ వైపు తిరిగిన మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు అంటున్నాడు. ఎన్ని మారులు తప్పు చేసినా 7 మారులా 10 మారులా, నీతిమంతుడు 7 మారులు పడి నన్ను తిరిగి లేస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క సహోదరుల విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా మారు మనసు పొందిన చాలామందిని నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఇతరులు మనం క్షమించమండి, ఇతరులు మనం ప్రేమించమండి, ఇతరుల ఎడల మనం క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాం, కానీ ఇతరుల ఎడల మనకు ఆ ప్రేమ ఉండదండి. అదేనండి మనం చేసే చాలా అవివేకమైన పని. కాబట్టి ఈ రోజున మారు మనసు కొరకై మనం ప్రార్థన చేద్దాం. మరి తప్పిదము చేసిన వాడు క్షమించమని కోరుకుంటే వెంటనే అతని విషయంలో మనం సంతోషించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రభు సంతోషపరిచేటట్లుగా, వారి వ్యక్తులు మారేటట్లుగా, మరి వాళ్ళు మారు మనసు పొందాలని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నీ విషయంలో జాగ్రత్త అంటే నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఇతరుల మార్పు కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే ఎంతో మంచిది. మారు మనసు పొంది నీవు మరి నీ బిడ్డలకు మార్పు కోసమై ప్రార్థన చేయి, లేకపోతే నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయి, లేకపోతే నీ కుటుంబం క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయి. మరి ఇంకనేకమైన అవివేకంలో జీవిస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేయి. వారు మారు మనసు పొందితే అది ఎంతో సంతోషం. కాబట్టి దేవుడు కూడా అలాంటి వారిని చూసి సంతోషిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యమును జాగ్రత్తగా మీరు గైకొని జాగ్రత్తగా దేవుని వాక్యానికి లోబడి మారు మనసు పొందే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.